అసెంబ్లీ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్లో కేటాయించండి. అగ్రిగోల్డ్ ఆస్తులు రక్షించి బాధితులకు సత్వర న్యాయం చేయండి. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేత్నేని అగస్టిన్, టీవీ7 సత్తెనపల్లి నియోజకవర్గం ప్రతినిధి కంబాల ఆనంద్, సత్తెనపల్లి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫిబ్రవరి 22 శనివారం ఉదయం సత్తెనపల్లి ఎమ్మెల్యే శ్రీ కన్నా లక్ష్మీనారాయణకి వినతి పత్రం ఇచ్చారు. యూనియన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేతనేని అగస్టిన్ మాట్లాడుతూ సమర్థ అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యలు పరిష్కరించాలని, అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయించి జప్తు చేసిన ఆస్తులన్నిటినీ కోర్టులో అబ్సల్యూట్ చేయించాలని కోరారు. జప్తు చేసిన ఆస్తుల రక్షణ బాధ్యతను సిఐడి చీఫ్ పర్యవేక్షణలో మండల రెవెన్యూ పోలీస్ అధికారులకు అప్పగించి కాపాడాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ బాధితుల విషయంపై చర్చించి బడ్జెట్ కేటాయించి సత్వర న్యాయం చేయించాలని కోరారు. అత్యవసర వైద్యం, విద్య, బిడ్డల పెళ్లిళ్లు లాంటి అవసరాలు ఉన్నవారికి లక్షలోపు డిపాజిట్ చేసిన చిన్న పొదుపుదారులకు తక్షణ చెల్లింపులకు తగిన ఏర్పాటు చేసి మరో డిపాజిట్ దారుని బలి కాకుండా ఆదుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధిగా తమరు తమ పలుకుబడిని ఉపయోగించి ఆయా వేదికలలో ఈ బాధితుల సమస్యలను ప్రస్తావించడంతో పాటు నెల్లూరు జిల్లా వరికుంటపాడు అగ్రిగోల్డ్ పొలాల్లో ఎర్రచందనం, జామ్ ఆయిల్ చెట్లను నరికి సుమారు 40 కోట్ల రూపాయల కలపను అమ్ముకున్న రాజకీయ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి వారి దగ్గర డబ్బులను రికవరీ చేయించాలని, వారి బాధితులపై దౌర్జన్యం చేయడాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విషయం గురించి కూడా గౌరవ సీఎం, డిప్యూటీ సీఎం గారులకు తమ పేరుతో లేఖలు పంపి త్వరతరగతిన మన నియోజకవర్గంలోని బాధితులకు న్యాయం చేకూర్చమని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేత్నేని అగస్టిన్, ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ కరీముల్లా, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, జగన్నాథం, కోటేశ్వరరావు, కొత్తూరి శ్రీనివాసరావు, పురపాటి సుబ్బారాయుడు, నాగేశ్వరరావు తదితర అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు అగ్రిగోల్డ్ పొలాల్లో ఎర్రచందనం, జామాయిల్ చెట్లు నరికి సుమారు 40 కోట్ల రూపాయల కలపను అమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేసి వారి దగ్గర ఆ డబ్బులు రికవరీ చేయించాలని చెప్పేసి వారు బాధితులపై చేసినటువంటి దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈ విషయం గురించి కూడా గౌరవ సీఎం మరియు డిప్యూటీ సీఎం గారికి తమ పేరుతో లేఖలు పంపి త్వరితగతిన తమ నియోజకవర్గంలోని బాధితులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని బాధితుల తరఫున వేడుకోవడం జరిగింది.